హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జేఆర్కే కొలేరు. ఈరోజు మనం పెన్మాకలంక రోడ్లో అయితే ఉన్నాము. అక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ వాహనాలు వెళ్ళి రాకపోకలు అయితే మొత్తం ఈ గ్రామస్తులు అయితే నిలిపివేశారు. పెద్దట్ల గారి దగ్గర అయితే ఇక గుర్రపటెక్క అనేది క్లీనింగ్ సెక్షన్లో అక్కడ జేసీబీ క్లీనింగ్ అయితే చేస్తుంది. ఇక్కడ వచ్చినట్లయితే కొంతమంది అయితే ధైర్యం చేసి కొంతమంది రావడం అనేది జరుగుతుంది. అటు నుంచి వస్తున్నాయి బైకులు అయితే. కొంతమంది అయితే బైకులు అయితే ఇక్కడే పెట్టి ఇక్కడ ఈ వాతావరణం చూడడానికి చాలామంది ఇక్కడి నుంచి అయితే వస్తున్నారు. అదిగోండి వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. మనకు చూసినట్లయితే ఇది చాలా పెద్ద గండు అనమాట. ఈ పక్క ఇంకా 4-5 గంటలు ఉన్నాయంట. పెన్మాకలంక గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే చెప్పుకోవాలి. గ్రామ పెద్దలైతే వీళ్ళకి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి వాహనం అనేది ఏర్పాటు చేశారు, బోట్ అనేది ఏర్పాటు చేశారనమాట. వాళ్ళు రాకపోకలు ఎందు వాళ్ళకి గ్రామస్తులు బోట్ అనేది ఏర్పాటు చేశారు. ఈ వాటర్ ఫ్లోటింగ్ అనేది 2 డేస్లో తగ్గుతుందని చెప్తారు. ఇప్పటికే బైకులు అనేవి వెళ్ళడం రావడం అనేది జరుగుతుంది. కొన్ని చోట్ల అయితే 4-5 చోట్ల గండ్లు ఉన్నదని చెప్పారు. లోపలికైతే మొన్నటి వరకు పోలీసులు అయితే వెళ్ళనివ్వలేదు. ఇప్పుడైతే కొన్ని చోట్ల ఆ వాటర్ ఫ్లోటింగ్ అనేది ఈ రోడ్డు పక్క నుంచి అటు పక్క దాటడం అనేది జరిగింది. కిందటి సంవత్సరం ఇదే నెలలో మొలక అనేది రావడం జరిగింది. రోడ్లో ఇదిగో చూసారా, ఈ డిస్ప్లేలో పైనలో స్క్రీన్లో కనిపిస్తుంది అయితే పోయిన సంవత్సరం ఉన్న రోడ్డు అనమాట. ఇప్పుడు ఈసారి ఇలా ఉన్నదన్నమాట రోడ్డు అయితే. వాతావరణం అయితే అనుకూలంగా లేకుండా 4 రోజుల నుంచి అయితే మబ్బు అయితే పెడుతుందన్నమాట. పెదయడ్లగాడి వంతెన మీద ఈ తూడు అనేది స్థానికులు దీన్ని ఇలాగా ఆ కొక్కులేన్ అనేది అలా చేయడంతో ఈ కాస్త రోడ్డు అయితే కొంచెం తేలడం జరుగుతుంది. పెన్మాకలంక గ్రామంతో పాటు ఆటపాక దగ్గరున్న కామెట్లంక అనే ఊరు కూడా ములిగిందంట. నేనైతే వెళ్ళలేదు, వార్తలు అయితే చెప్తున్నారు. పై రాష్ట్రాల్లో ఎక్కడ వాన కురిచినా ముందు ములిగేది మా కొల్లేరు మాత్రమే. ముఖ్యంగా కొల్లేరులో పెన్మాకలంక, గుడివాకలంక, ఇంగిలిపాకలంక, కామెట్లంక అనే ప్రదేశాలు కూడా ఎక్కువగా ములుగుతూ ఉంటాయి. తప్పేదేం లేదు. పైన రాష్ట్రంలో వర్షాలు కురుస్తూ మా కొల్లేరు మత్స్యకారుల పరిస్థితి దారుణమనే చెప్పుకోవాలి. ఈ వాటర్ అనేది తగ్గి మత్స్యకారులు కొల్లేరులోకి వెళ్ళి చేపలు తీసుకు జీవనాధారాన్ని సాగించాలని కోరుకుంటూ జై హింద్. జేఆర్కే కొల్లేరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.